డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కాస్ట్ అకౌంటింగ్లో ఫైనల్ బీకామ్ కాస్ట్ అకౌంటింగ్లో మీకు ఫిఫో లిఫో యావరేజ్ స్టాక్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్, ఫిఫో పద్ధతి, లిఫో పద్ధతి, సగటు ధర పద్ధతి, భారిత సగటు ధర పద్ధతి, దాంట్లో మీకు ఒక్కొక్క ప్రాబ్లం మీకు చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రాబ్లం తర్వాత మీకు ఇలాంటి లెక్కలు కూడా మీకు 10 మార్కులకి అడగడం జరుగుతూ ఉంటుంది. ఆ లెక్కలు ఇస్తే మీకు చేయడం ఈజీ. కాకపోతే ఇలాంటివి కూడా మీకు లెక్కలు అనేది ఇస్తున్నాడు. మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, రీఆర్డర్ లెవెల్ అని మనం పట్టికలో లాస్ట్ కార్నర్లో పెడతాం కదా, రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో కనిష్ట స్థాయి, మధ్య స్థాయి, గరిష్ట స్థాయి అని పట్టిక పెడదాం. ఆ పట్టికలో ఉన్న వాటిని కూడా మనకి ఇక్కడ లెక్కలు అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లెక్కలో అడిగే పదాలు ఎలా అడుగుతున్నాడు అనేది మీరు గమనించండి. దీంట్లో అది ఎలా చేయాలి అనేది మీకు ఆల్రెడీ బోర్డు మీద రాసి ఉన్నాను, లెక్క కూడా రాసి ఉన్నాను. లెక్క అనేది మీరు స్పష్టంగా ఆ యొక్క బుక్లో రాసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ లెక్క అనేది అర్థమవడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పేటప్పుడు లెక్క అనేది మీరు ఒక బుక్లో వ్రాయండి, 1-2 సార్లు ఆ యొక్క లెక్కను చదవండి. చదివిన తర్వాత మాత్రమే ఆ యొక్క సొల్యూషన్ గురించి మీరు ఆలోచన చేయండి. ఓకేనమ్మా? ఇక్కడ మనకి లెక్కలో అన్ని అంశాలు లెక్కలో ఉంటాయి. కాకపోతే ఆ యొక్క సూత్రాలు అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఏంటి సూత్రాలు అనేది నేను ఈరోజు చెబుతాను మీకు. ఫస్ట్ మీ యొక్క బుక్లో ఒక లెక్క అనేది స్పష్టంగా రాసుకోండి. ఆ లెక్కను నేను చెబుతూ ఉన్నాను. ఏ కంపెనీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఏ కంపెనీ uses two raw materials for particular product, for which the following. తెలుగు మీడియం వాళ్ళు ఒక కంపెనీలో ఏ మరియు బి అనే రెండు రకాల వస్తువులను వినియోగిస్తున్నారు. ఒక కంపెనీలో ఏ మరియు బి అనే 2 రకాల వస్తువులు వినియోగిస్తున్నారు. నెక్స్ట్ బోత్ మీడియం వాళ్ళు రాసుకున్నాము. నార్మల్ యూసేజ్ అంటాం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, నార్మల్ యూసేజ్. తెలుగు మీడియం వాళ్ళు సాధారణ వినియోగం 300. మ్యాక్సిమం యూసేజ్ గరిష్ట వినియోగం. తెలుగు మీడియం వాళ్ళు గరిష్ట వినియోగం 450. మినిమం యూసేజ్ కనిష్ట వినియోగం. తెలుగు మీడియం వాళ్ళు కనిష్ట వినియోగం 150. రీఆర్డర్ క్వాంటిటీ తిరిగి లెక్కించు పరిమాణం. రీఆర్డర్ తిరిగి లెక్కించు పరిమాణం. దాంట్లో 2 వస్తువులు తీసుకున్నాడు, ఏ బి. ఏకేమో 2400, బీకేమో 3600. వాళ్ళు ఒక్కసారి చూడమ్మా. రీఆర్డర్ క్వాంటిటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు తిరిగి లెక్కించు పరిమాణం. ఏ వస్తువుకి 2400, బి వస్తువుకి 3600. ఏకి 2400, బికి 3600. నెక్స్ట్ రీఆర్డర్ పీరియడ్ తిరిగి లెక్కించు కాలము.
రీఆర్డర్ పీరియడ్, తిరిగి లెక్కించు కాలము. అట్లా దాంట్లో కూడా మళ్ళీ రెండు ఉన్నాయి, ఏ బి అని. ఏ వచ్చేసరికి 4 to 6 వీక్స్, 4 to 6 వారాలు. బి వచ్చేసరికి 2 to 4 వీక్స్, 2 to 4 వారాలు. మళ్ళీ ఇంకొకసారి అమ్మ, రీఆర్డర్ పీరియడ్, తిరిగి లెక్కించు కాలము. దాంట్లో కూడా ఏ బి ఇచ్చాడు. ఏ 4 వారాలు టు 6 వారాలు, బి 2 వారాలు టు 4 వారాలు, ఏ 4 to 6 వీక్స్, బి 2 to 4 వీక్స్ ఇలా ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాణిని కనుగొనండి. ఈ క్రింది వాణిని కనుగొనండి. ఏంటిది ఫస్ట్ది? రీఆర్డర్ లెవెల్, మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్, యావరేజ్ స్టాక్ లెవెల్. నెంబర్ 1 వాడు కనుక్కోమంది రీఆర్డర్ లెవెల్, నెంబర్ 2 మినిమం లెవెల్, నెంబర్ 3 మ్యాక్సిమం లెవెల్, నెంబర్ 4 యావరేజ్ స్టాక్ లెవెల్. వాడి వీటి పైకి కిందకి పైకి అడిగినా సరే ఇట్లానే కనుక్కోవాలి. ఇలా కనుక్కుంటేనే మనకు సూత్రం సబ్మిట్ అవుతుంది. రీఆర్డర్ లెవెల్, మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్, యావరేజ్ లెవెల్. తెలిమిడి వాళ్ళు. నెంబర్ 1 తిరిగి లెక్కించు స్థాయి, తిరిగి లెక్కించు స్థాయి. నెంబర్ 2 కనిష్ట స్థాయి, నెంబర్ 2 కనిష్ట స్థాయి. నెంబర్ 3 గరిష్ట స్థాయి, నెంబర్ 3 గరిష్ట స్థాయి. నెంబర్ 4 సగటు సరుకు స్థాయి, సగటు సరుకు స్థాయి. రీఆర్డర్ లెవెల్ అంటే తిరిగి లెక్కించు స్థాయి, మినిమం లెవెల్ అంటే కనిష్ట స్థాయి, మ్యాక్సిమం లెవెల్ అంటే గరిష్ట స్థాయి, యావరేజ్ స్టాక్ లెవెల్ అంటే యావరేజ్ అంటే సగటు సరుకు, స్టాక్ అంటే సరుకు, సగటు సరుకు స్థాయి, లెవెల్ అంటే స్థాయి. ఇదమ్మ మీకు ఇచ్చిన లెక్క. ఈ లెక్కను మీరు 1కి 2 సార్లు చదవండి. ఫస్ట్ లెక్క రావడంతోనే చూడంగానే ఏంది యూనిట్లు ఏంది 300 400 కాకుండా ఫస్ట్ ఈ లెక్క మొత్తాన్ని మీరు స్పష్టంగా ముందు చదవండి. చదివిన తర్వాత సొల్యూషన్కి వెళ్దామండి. సొల్యూషన్లో మీకు ఫస్ట్ పాయింట్ ఏంటిది? రీఆర్డర్ లెవెల్. రీఆర్డర్ లెవెల్, రీఆర్డర్ లెవెల్ తిరిగి లెక్కించు స్థాయి, తిరిగి లెక్కించు స్థాయి అన్నాం. ఈ తిరిగి లెక్కించు స్థాయి అనేది మనం ఎలా కనుక్కుంటున్నాం అనేది మనం గమనిస్తున్నట్లయితే దానికి ఒక ప్రిన్సిపల్ అనేది మనం నియమించుకున్నాం. రీఆర్డర్ లెవెల్ తిరిగి లెక్కించు స్థాయి ఫస్ట్ పాయింట్ మీరు హెడ్డింగ్ పెట్టుకొని అండర్లైన్ చేసుకొని దాంట్లో సూత్రం రాసుకోండి. ఫస్ట్ మ్యాక్సిమం పీరియడ్ ఇంటూ మ్యాక్సిమం యూసేజ్, మ్యాక్సిమం పీరియడ్ ఇంటూ మ్యాక్సిమం యూసేజ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మ్యాక్సిమం పీరియడ్ ఇంటూ మ్యాక్సిమం యూసేజ్. గరిష్ట కాలం ఇంటూ గరిష్ట వినియోగం, గరిష్ట కాలం ఇంటూ గరిష్ట వినియోగం. మ్యాక్సిమం పీరియడ్ ఇంటూ మ్యాక్సిమం యూసేజ్ అన్నాం. గరిష్ట కాలము ఇంటూ గరిష్ట వినియోగం. చూడండి మీకు లెక్కలోనే ఉంటాయి. గరిష్ట వినియోగం ఎక్కడుంది? మీకు లెక్కలో 2వ పాయింట్ ఉంది మ్యాక్సిమం యూసేజ్ అనేది. అట్లనే మ్యాక్సిమం పీరియడ్, పీరియడ్ అంటే కాలము, మ్యాక్సిమం పీరియడ్, మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడుంది మనకి? మ్యాక్సిమం ఒకటి చెప్పలేదు కానీ రీఆర్డర్ పీరియడ్లో ఉంటుంది మీకు. రీఆర్డర్ పీరియడ్ అంటే తిరిగి లెక్కించు కాలం అని చెప్పేసి దాంట్లో 4 to 6 వీక్స్ అన్నాడు. 4 to 6 వీక్స్. హైయెస్ట్ ఎంత? 6 గరిష్టం. ఓకేనమ్మా. మ్యాక్సిమం పీరియడ్ 6 అవర్స్, మినిమం 4 అవర్స్ అవుతుంది. 4 to 6 వీక్స్ అంటే మినిమం 4, మ్యాక్సిమం 6. బి వచ్చేలకే మినిమం 2 అవర్స్, మ్యాక్సిమం 4 వీక్స్. 2 వీక్స్ 4 వీక్స్ అలా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటేనే మనం లెక్క రావడానికి అవకాశం. మ్యాక్సిమం పీరియడ్, మ్యాక్సిమం పీరియడ్ మనకి గట్టి చెప్పాల, మ్యాక్సిమం పీరియడ్ చెప్పాల, మ్యాక్సిమం యూసేజ్ చెప్పాడు. మ్యాక్సిమం యూసేజ్ ఉంది కానీ మ్యాక్సిమం పీరియడ్ లేదు. పీరియడ్ ఎలా ఉంటుంది? రీఆర్డర్ పీరియడ్లో మన కాలంలో ఉంది కదా మనకి ఆల్రెడీ కాలభవన్ దగ్గర పీరియడ్ అనే కాలంలో 4 to 6 వీక్స్ అన్నాడు. 4 అంటే మినిమం, 6 అంటే మ్యాక్సిమం. 2 weeks to 4 weeks అన్నాడు. 2 అనేది మినిమం, 4 అనేది మ్యాక్సిమం. ఓకేనా? ఇలా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ రీఆర్డర్ లెవెల్కి వచ్చినట్లయితే మనకి ఏకి బీకి రెండింటికి కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు గరిష్ట కాలం
ఏకి ఎన్నిగా 6 6 అవర్స్ ఉంది ఇంటూ మ్యాక్సిమం యూసేజ్ గరిష్ట వినియోగం 450 ఉంది 450 ఏకి. మరి బీకి వచ్చేదిలకే మనకి ఏకి బీకి అని ఏం చెప్పలేదు మనకి 450 కామన్. బీకి వచ్చేలకి మినిమం పీరియడ్ మ్యాక్సిమం పీరియడ్ వచ్చేలకి 4 అవర్స్ ఉంది 4 × 450 ఇక్కడ చూడమ్మా తెలుగు మీడియం వాళ్ళు తిరిగి లెక్కించు స్థాయి అనేది ఫస్ట్ పాయింట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో. దానికి గరిష్ట కాలము ఇంటూ గరిష్ట వినియోగం అనేది మనకి సూత్రం. గరిష్ట కాలము అంటే మీకు కాలము అని ఉంటుంది మీకు లెక్కలో 1 2 3 4 5వ పాయింట్లో ఉంటుంది మీకు కాలం అనేది. ఏకి వచ్చేలకే 4 to 6 వారాలు, బీకి వచ్చేలకే 2 to 4 వారాలు అని చెప్పేసి ఉంటుంది. అంటే 4 అనేది కనిష్టం, 6 అనేది గరిష్ట కాలం అవుతుంది. కాబట్టి నేను ఏ దగ్గర 6 గంటలు తీసుకున్నాను, 6 వారాలు తీసుకున్నాను. బీకి వచ్చేలకే కనిష్టం 2 వారాలు, గరిష్టం వచ్చేలకే 4 వారాలు. కాబట్టి అక్కడ బి దగ్గర నేను 4 తీసుకున్నాను. అట్లనే గరిష్ట వినియోగం 450 అన్నాడు కాబట్టి 450 6 × 4 50 4 × 4 50 2700 వస్తుంది ఏకి. బీకి వచ్చేలకే 4 0 0 4 5 20 1800 వస్తుంది 2700 1800. చూడమ్మ జాగ్రత్త, ఈ జాగ్రత్త సూత్రం వస్తే లెక్క వచ్చినట్టే. ఆ సూత్రాలు అనేది కంఠస్థం పట్టిన సూత్రాలు ఏం మారవు కాబట్టి ఆ సూత్రాలు జాగ్రత్త. గరిష్ట కాలం ఇంటూ గరిష్ట వినియోగం తిరిగి లెక్కించి స్థాయి అంటుందని మనకి ఏం రావాలి మైండ్లోకి, గరిష్ట కాలం ఇంటూ గరిష్ట వినియోగం అనే సూత్రం వస్తే లెక్క అయిపోయినట్టే. మిగతా అమౌంట్లన్నీ మనకు లెక్కలోనే ఉంటాయి. నెక్స్ట్ రెండో పాయింట్ మినిమం లెవెల్. దానికి సూత్రం వచ్చేలకే రీఆర్డర్ లెవెల్ మైనస్ నార్మల్ యూసేజ్ ఇంటూ యావరేజ్ టైం. రీఆర్డర్ లెవెల్ ఎక్కడుంది మనకి, ఆల్రెడీ మీరు కనుక్కున్న ఫస్ట్ పాయింటే. రీఆర్డర్ లెవెల్ ఎక్కడుంది మీరు కనుక్కున్న ఫస్ట్ పాయింటే. రీఆర్డర్ లెవెల్ ఏకి ఎంత కనుక్కున్నారు 2700 మైనస్ నార్మల్ యూసేజ్ మీకు లెక్కలో ఉంటుంది. నార్మల్ యూసేజ్ ఫస్ట్ పాయింటే. నార్మల్ యూసేజ్ ఎంత ఉంది 300 ఉంది. 300 ఇంటూ యావరేజ్ టైం అంటే పీరియడ్. యావరేజ్ టైం అంటే మనకి 4 to 6 వీక్స్ ఉంది. 4 + 6 2 కలుపుకుని బై 2 చేసుకోండి. 4 + 6 2 కలిపితే ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది. 10/2 10/2 అంటే 2 5 10 5 రూపాయలు. ఎలా వచ్చింది 5? 4 to 6 వీక్స్ అన్నాడు. 4 + 6/2 10/2 దట్ ఈజ్ ఈక్వల్ 5. మరి బీకి వచ్చేలకే రియాక్టర్ లెవెల్లో బీకి ఎంత వచ్చింది మనకి 1800 మైనస్ నార్మల్ యూసేజ్ ఎంత ఉంది మనకి 300 ఉంది. 300 ఇంటూ ఇక్కడ మనకి యావరేజ్ టైం కావాలి. బీకి వచ్చే 2 to 4 వీక్స్ అన్నాడు. 2 to 4 2 + 4/2 6/2 దట్ ఈజ్ ఈక్వల్ 2 3 6 3 పెట్టి భాగించబడుతుంది కదా. ఎంత అవుతుంది మనకి 3 రూపీస్ అవుతుంది. ఓకేనమ్మా. ఇలా ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. అప్పుడు ఎంత అవుతుంది మనకి 3 5 1500. 2700లోంచి 1500 రూపాయలు తీసివేయండి. 2700లోంచి 1500 రూపాయలు తీసివేయండి. 2700 మైనస్ 1500 దట్ ఈజ్ ఈక్వల్ టు 7లో 5 పోతే 2 ఉంటుంది 1200 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 1800 మైనస్ 3 3 ఎంత 900. 1800లోంచి
రూపాయలు తీసివేయండి, 900 ఉంటుంది. ఓకేనా, ఇది ఆన్సర్. నేను టిక్ మార్క్ కొట్టి. ఓకేనమ్మా, తెలుగు మీడియం వాళ్ళు కూడా వినండి అమ్మా. తెలుగు మీడియం వాళ్ళు వచ్చేకే మినిమం లెవెల్ అంటే కనిష్ట స్థాయి. రెండవ క్వశ్చన్ వచ్చిన మనకి ఏంటిది? కనిష్ట స్థాయి. దీనికి సూత్రం జాగ్రత్త రాసుకోండి. తిరిగి లెక్కించు స్థాయి మైనస్ సాధారణ వినియోగం ఇంటూ సగటు కాలం. తిరిగి లెక్కించు స్థాయి మైనస్ సాధారణ వినియోగం ఇంటూ సగటు కాలం. తిరిగి లెక్కించు స్థాయి మైనస్ సాధారణ వినియోగం ఇంటూ సగటు కాలం అనేది సూత్రం. మరి తిరిగి లెక్కించు స్థాయి ఎక్కడుంది? మీరు ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో కనుక్కున్నారు. ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో మీకు ఆల్రెడీ ఉంది. రీఆర్డర్ లెవెల్లో ఎంత వచ్చింది మనకి? ఏకి వచ్చేలకి 2700 వచ్చింది, బీకి వచ్చేలకినేమో 1800 వచ్చింది. ఏకి 2700 మైనస్ సాధారణ వినియోగం లెక్కలో ఉంది 300 ఇంటూ సగటు కాలం. సగటు కాలం ఎలా వస్తుంది? 4 వారాలు ప్లస్ 6 వారాలు 2 కలుపుకొని బై 2 చేసినట్లయితే 10/2 దట్ ఈజ్ ఈక్వల్ 5 రూపాయలు. 300 ఇంటూ 5 2700 మైనస్ 1500 చేస్తే మనకి 1200 రూపాయలు వస్తుంది. అట్లానే బీకి వచ్చేదలకే రీఆర్డర్ లెవెల్లో అంటే తిరిగి లెక్కించే స్థాయిలో ఎంత వచ్చింది మనకి? 1800 వచ్చింది. ఆ 1800 రూపాయలు తీసుకున్నాను మైనస్ సాధారణ వినియోగం 300 ఇంటూ సగటు కాలం కనుక్కోవాలి. 2 to 4 వీక్స్ అన్నాడు కాబట్టి 2 + 4/2 6/2 దట్ ఈజ్ ఈక్వల్ 3. 300 ఇంటూ 3 1800 మైనస్ 3 3 9 కాబట్టి 900 తీసేసాం. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 900 వచ్చింది. ఆ తర్వాత మనకి మూడవ సూత్రంలో మ్యాక్సిమం లెవెల్ గరిష్ట స్థాయి. మ్యాక్సిమం లెవెల్ గరిష్ట స్థాయి దానికి మీరు సూత్రం రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. మ్యాక్సిమం లెవెల్కి రీఆర్డర్ లెవెల్ అంటే ఫస్ట్ పాయింట్ బ్రాకెట్లో బ్రాకెట్ బిగిన్ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం టైం బ్రాకెట్ క్లోజ్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ. రీఆర్డర్ లెవెల్ బ్రాకెట్ బిగిన్ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం టైం బ్రాకెట్ క్లోజ్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ అనేది సూత్రం. తెలుగు మీడియం వాళ్ళు తిరిగి లెక్కించు స్థాయి అంటే ఫస్ట్ పాయింట్ బ్రాకెట్ బిగిన్ కనిష్ట వినియోగం ఇంటూ కనిష్ట కాలం అవి లెక్కలో ఉంటాయి. కనిష్ట వినియోగం ఇంటూ కనిష్ట కాలం బ్రాకెట్ క్లోజ్ ప్లస్ తిరిగి లెక్కించు పరిమాణం. మళ్ళీ ఇంకొకసారి అమ్మా, తిరిగి లెక్కించు స్థాయి బ్రాకెట్ బిగిన్ కనిష్ట వినియోగం ఇంటూ కనిష్ట కాలం బ్రాకెట్ క్లోజ్ ప్లస్ తిరిగి లెక్కించు పరిమాణం. ఓకేనమ్మా. ఆ తర్వాత ఏ ఈక్వల్ టు ఏలో తిరిగి లెక్కించు స్థాయి ఫస్ట్ పాయింట్లో ఎంత ఉంది? ఏకి 2700 మరి బీకి 1800 బ్రాకెట్ బిగిన్ మినిమం యూసేజ్ అంటే కనిష్ట వినియోగం లెక్కలో ఉంటుంది మీకు. కనిష్ట వినియోగం మినిమం యూసేజ్ 150 ఇంటూ మినిమం టైం మినిమం అంటే కనిష్ట కాలం 4 ఏకి 4 బీకి 2 ఏకి 4 బీకి 2 ప్లస్ తిరిగి లెక్కించు పరిమాణం రీఆర్డర్ క్వాంటిటీ అని చెప్పేసి మీకు 4th అవర్లో ఉంటుంది. 4th పాయింట్లో రీఆర్డర్ క్వాంటిటీ ఏకి 2400 బీకి 3600 ఉంది. ఏకి 2400 బీకి 3600 దట్ ఈజ్ ఈక్వల్ టు 2700
ఓకేనా. 150 ఇంటూ 4 చేయండి ఫస్ట్. 4 0 0 4 5 20 600 ప్లస్ 2400. దీంట్లో 1800, 2 0 0 2 5 10 2 300 ప్లస్ 3600. ఓకేనా. ఈ 600 కలిపితే మనకి ఒక్క నిమిషం అన్న. ఓకేనమ్మా. ఇక్కడ మనకి తిరిగి లెక్కించిన స్థాయి మైనస్ అనే పాయింట్ మనం మిస్ అయింది ఇక్కడ దీంట్లో. ఓకేనా. ఈ మైనస్ పాయింట్ గుర్తుపెట్టుకున్న సూత్రంలో రీఆర్డర్ లెవెల్ మైనస్ బ్రాకెట్ బిగిన్ మ్యాక్సిమం యూసేజ్ ఇంటూ మినిమం టైం బ్రాకెట్లో ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ అనేది మనం నేర్చుకున్నాం. తిరిగి లెక్కించు స్థాయి మైనస్ అనేది మనం గుర్తు మర్చిపోయామమ్మా. మైనస్ కనిష్ట వినియోగం ఇంటూ గరిష్ట కాలం ఇంటూ ప్లస్ తిరిగి లెక్కించు పరిమాణం. ఇక్కడ 2700 మైనస్ కాబట్టి 2700 నుంచి 600 పోతే మనకి ఎంత ఉంటుంది? 2100 ప్లస్ 2400 4500. అట్లానే మైనస్ 1800 మైనస్ 300 300 పోతే ఎంత ఉంటుంది? 1500 ప్లస్ 3600 5100. ఓకేనమ్మా. చూడండి జాగ్రత్తగా. 2700 మైనస్ 150 ఇంటూ 4 ప్లస్ 2400 సూత్రంలో మనం అమౌంట్ సబ్మిట్ చేసాం. బీకి వచ్చేలకే 1800 మైనస్ 150 ఇంటూ 2 ప్లస్ 3600. ఇక్కడ మనకి 2700 మైనస్ 150 ఇంటూ 4 చేస్తే 600 వస్తుంది. 2700 నుంచి 600 తీసేస్తే మనకి 2100 ప్లస్ 2400 4500. బీకి వచ్చేసరికి 1800 మైనస్ 150 ఇంటూ 2 బ్రాకెట్లో 150 ఇంటూ 2 ప్లస్ 3600. 1800 మైనస్ 150 ఇంటూ 2 చేస్తే 300 వస్తుంది ప్లస్ 3600. 1800 నుంచి 300 తీసేయండి. 1500 ప్లస్ 3600 దట్ ఈజ్ ఈక్వల్ 5100. నెక్స్ట్ 4వ వచ్చేసరికి యావరేజ్ స్టాక్ లెవెల్ సగటు సరుకు స్థాయి మినిమం లెవెల్ ప్లస్ మ్యాక్సిమం లెవెల్ బై 2 కనిష్ట స్థాయి ప్లస్ గరిష్ట స్థాయి బై 2 అనే సూత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. యావరేజ్ స్టాక్ లెవెల్కి సగటు సరుకు స్థాయికి మినిమం లెవెల్ ప్లస్ మ్యాక్సిమం లెవెల్ మొత్తానికి బై 2 కనిష్ట స్థాయి ప్లస్ గరిష్ట స్థాయి బై 2 అనే సూత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. దర్జీలు ఈ రెండు మనకి లెక్కలోనే ఉంటాయి. కనిష్ట స్థాయి గరిష్ట స్థాయి అంటే మనకి 2వ పాయింట్ 3వ పాయింట్ 2 కలుపుకోవాలి ఆన్సర్లు. అట్లానే ఏకి బీకి మనం కనుక్కుంటాం. ఏకి వచ్చేసరికి ఇక్కడ మినిమం లెవెల్ ఎంత వచ్చింది మనకి? ఏకి 1200 వచ్చింది. 1200 ప్లస్ అట్లానే మ్యాక్సిమం లెవెల్లో ఏకి వచ్చేసరికి 4500 వచ్చింది. 4500 బై 2. అట్లానే బి పాయింట్కి వచ్చేసరికి మినిమం లెవెల్లో బీకి 900 ప్లస్ అట్లానే గరిష్ట స్థాయిలో వచ్చేసరికి బీకి 5100 బై 2 అనే సూత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ 1200 ప్లస్ 4500 5700 బై 2. ఇది వచ్చరికేనేమో 5100 ప్లస్ 900 కలుపుకుంటే 6000 బై 2.
2 రెళ్ళు 2 ఎనిమిదిలు 2 ఐదులు 2850 ఏకి, బికి 3000 రూపాయలు. ఓకేనమ్మా, ఇలా మనం లెక్క చేయవలసి ఉంటుంది. కాకపోతే ఈ సూత్రాలు రావాలి ఫస్ట్ మనకి. ఈ సూత్రాలు పర్ఫెక్ట్గా వస్తే లెక్కనంతతో ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంటుంది మీకు. 1-2 సార్లు జాగ్రత్తగా గమనించండి. ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, ఆన్సర్ గురించి మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసి చేయండి, తర్వాత 3వ సారి చూడకుండా చేయండి అమ్మా. ఓకే మాస్టర్, అవే ఏం కాదు.